శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అప్పుడే తిరిగి ఓట్లు అడుగుతా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. తమిళ రాజకీయం విజయ్కు కష్టమే. ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు. జిల్లా కేంద్రంలో ఘనంగా హనుమంత్ జయంతి వేడుకలు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు మరియు మాలాదారులు. వనపర్తి జిల్లాలో వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని ముస్లింల భారీ ర్యాలీ. కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు టెక్ కంపెనీ సీఈఓ హడ్సన్ నది మీదుగా ప్రయాణిస్తుండగా చాపర్ గిరగిరా తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇక ఆ వెంటనే మంటలు చెలరేగటంతో అందులో ఉన్న 6 మృతి చెందారు. అమెరికాలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈఓ, ఆయన కుటుంబం దుర్మరణ పాలైంది. ఇక జర్మనీకి చెందిన టెక్నాలజీ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి సీఈఓ అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తూ ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ తలకిందులుగా నదిలో కుప్పకూలింది. అనంతరం మంటలు చెలరేగటంతో హెలికాప్టర్లో ఉన్న 6 అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మృతుల్లో ఎస్కోబార్, ఆయన భార్య, 3 పిల్లలతో పాటు హెలికాప్టర్ పైలట్ కూడా ఉన్నారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు బోట్ల సహాయంతో సహాయక చర్యలు ప్రారంభించాయి. హెలికాప్టర్ తలకిందులుగా నీళ్లలో కూరుకుపోయినట్టు అధికారులు తెలిపారు. ఇక హెలికాప్టర్ గాల్లో ఉండగానే దాని ఒక భాగం విరిగిపోయినట్టు చెప్పారు. భారత రాజ్యాంగ పరిరక్షణకై మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశానుసారం బోడుప్పల్ నగరపాలక సంస్థ పార్టీ అధ్యక్షులు శ్రీ పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీం, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక సమావేశం మరియు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేయించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్, రాపోలు రాములు, పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి, బి బ్లాక్ జనరల్ సెక్రటరీ కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బూక్యా సుమన్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ వనపర్తి జిల్లా కేంద్రంలో ముస్లిం మైనార్టీ సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత స్థానిక జామే మస్జిద్ నుంచి ప్రధాన రహదారి గాంధీ చౌక్ మీదుగా ఈ ర్యాలీ సాగుతూ అంబేద్కర్ చౌరస్తాకి చేరుకుంది. ఆర్డీఓ అక్కడ వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌక్ లో ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ప్రభుత్వ భూమి కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి మహానుభావులు పెద్దలంతా కూడా త్యాగం చేసి మా వర్గాల ముస్లిం మైనార్టీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం మేము దానం చేస్తున్నాం. అల్లా పేరుని చెప్పేసి ఇచ్చినటువంటి భూమి ఇది ఎవరి జాగీరు కాదు. ఈ భూమిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటిది మన వక్ఫ్కు సంబంధించినటువంటి. కాబట్టి వక్ఫ్ బిల్లును వెంటనే వాపస్ తీసుకోవాలి. దాన్ని వాపస్ అయ్యేదాకా ఈరోజు కోర్టులోనే 15, 16 తారీఖులో చర్చ జరగబోతా ఉంది. ఇప్పటికీ 10 మంది పిలివేశారు. మనం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. సుప్రీంకోర్టు
దీని మీద ఈ చట్టాన్ని అమలు చేయకుండా స్టే ఇస్తుందని చెప్పేసి మొత్తం ప్రజానికం తరఫున నేను సుప్రీం ఇది అమలు అయ్యేదాకా ఈ చట్టాన్ని వాపసిస్తేదాకా మనం పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎవరికో వ్యతిరేకమైనటువంటి కాదు, ఇది మా హక్కులు కాపాడేటువంటి పోరాటం. ఎందుకని ఈ దేశంలో పేదరికం ఉంది. సచా రాజేంద్ర ప్రసాద్ కమిషనర్ గారు ఇచ్చారు. అత్యంత పేదరికంతో కూడా అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాలన్నింటినీ మనం రక్షించుకోవాలి. ప్రధానంగా భారత రాజ్యాంగాన్ని మనం నిలబెట్టుకోవాలి, పరిరక్షించాలి. మన హక్కుల కోసం ఐకమత్యంగా సంఘటితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా मैं आप सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ कि जो है ना एक आवाज पर के सारे साथी फिक्रमंद होकर यहाँ पे चांदनी चौक से अम्बेडकर चौरस्ते तक रैली के तौर पर यहाँ पर आए हैं कि माशाअल्लाह ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड तो जो मुस्लिम पर्सनल लॉ తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు ఇంకా ఏడాది ఉన్న సమయంలోనే హఠాత్తుగా బీజేపీ పాచికలు వేసింది. అన్నా డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. ఇప్పుడు కూటములు ఏలే తమిళనాడులో విజయ్ ఒంటరిగా మిగిలిపోయారు. కాంగ్రెస్ డీఎంకే ఓ కూటమిగా ఉండగా బీజేపీ అన్నా డీఎంకే మరో కూటమి అయ్యారు. విజయ్ మాత్రం ఒంటరిగా మారారు. ఈ పరిణామం ఆయనకు సరికొత్త సవాళ్లను తీసుకురానుంది. తమిళ స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది అన్నా డీఎంకేతో పొత్తులు పెట్టుకుంటారని అనుకున్నారు. విజయ్ కూడా డీఎంకేనే తన శత్రువుగా ప్రకటించుకున్నారు. అన్నా డీఎంకేను పల్లెత్తు మాట అనేవారు కాదు. ఇప్పటి వరకు ఆయన అన్నా డీఎంకేపై రాజకీయంగా విమర్శలు చేయలేదు. విజయ్కు స్ట్రాటజిస్ట్ గా వచ్చిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే ఫార్ములా ప్రతిపాదించాడన్న ప్రచారం జరిగింది. ఇక అన్నా డీఎంకేతో పొత్తు అంటే దున్ని పారేయొచ్చని సలహా ఇచ్చారని ఆయన స్వయంగా పళనిస్వామితో మాట్లాడారన్న ప్రచారం జరిగింది. తర్వాత పళనిస్వామి కూడా ఆ దిశగా పార్టీ కార్యకర్తలతో నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కానీ బీజేపీ రంగంలోకి దిగటంతో సీన్ మారిపోయింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి శివ పంచాయతన దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కలశాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భక్తులు ఉదయం 5 గంటలు నుంచే బారులు తీరారు. మరియు ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఈ రోజు నిర్విరామంగా సాయంత్రం వరకు కొనసాగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు మరియు హనుమాన్ మాలాధారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ముందుగా పెద్దపల్లి జిల్లా ప్రజలకు, పెద్దపల్లి పట్టణ ప్రజలకు ఆంజనేయ స్వామి వారి
జయంతి ఉత్సవ శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు. మన పెద్దపల్లి గ్రామంలో రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రియాన్నిక దీక్షయ అనగా 3 రోజుల పాటు అత్యంత వైభవంగా అభయాంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు చివరి రోజున ఆ స్వామివారి జయంతి మహోత్సవం విజయోత్సవ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అన్ని ద్రవ్యాలతోని, పంచామృతాలతోని, పండ్ల రసాలతోని, 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం అందరి భక్తుల స్వహస్తాలతో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ చాలామంది భక్తులు పాల్గొన్నారు. ఇంకా భక్తులందరికీ కూడా ఆ అభయాంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ వారి ఇంటిపైన ఉండి ఆశీర్వచనం ఇవ్వవలసిందిగా స్వామివారిని కోరుతున్నారు. బోలో రాజా రామచంద్ర భగవాన్. గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రానికి చెందిన రామకృష్ణ అనే యువకుడు నాతో కలిసి తిరగటం లేదనే నెపంతో ఈ మధ్యకాలం ఫోన్ మాట్లాడటం లేదని గద్వాలకు చెందిన ట్రాన్స్జెండర్ శివతో పాటు మరో 3 ట్రాన్స్జెండర్స్ కలిసి మల్దకల్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడి ఇంట్లో ప్రవేశించి ఇంటి లోపల తలుపులు వేసి ఆ యువకుడిని నోట్లో బట్ట పెట్టి గొంతు నులిమి విచక్షణారాహిత్యంగా దాడి చేయగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో అది గమనించిన ట్రాన్స్జెండర్స్ 4 కలిసి ఓ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసి రామకృష్ణ మృతి చెందాడని వైద్యులు నిర్ధారణ చేయడంతో అక్కడి నుండి ట్రాన్స్జెండర్స్ పారిపోవడం జరిగిందని బంధువులు ఆరోపణ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రామకృష్ణ సోదరి వివాహానికి కుటుంబ సభ్యులు అందరూ వెళ్లటంతో వారితో పాటు రామకృష్ణ కూడా వివాహానికి బయలుదేరే సమయంలో ఈ ఘటన జరిగిందని బంధువులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ట్రాన్స్జెండర్ వారి అమ్మ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. ఇక మృతి చెందిన రామకృష్ణకు 4 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం కాగా ప్రస్తుతం ఆయనకు భార్య 3 కూతుర్లు ఉన్నట్లు సమాచారం. ఇక పోలీసులు పూర్తి వివరాలు సేకరించి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. కృష్ణవేణి శివాంతో రామకృష్ణకి పరిచయం ఉంటే అసలు 20 రోజుల కింద 20 రోజులు అవుతుంది మాస్టర్ మాట్లాడనందుకే గ్యాంగ్ వచ్చి అటాక్ చేసి ఇట్లా చంపి మళ్ళీ ఇట్లా ప్రాణం ఉందన్నట్టు ఇంట్లో ఉన్న శవాన్ని ఇంట్లోకే వచ్చి డైరెక్ట్ చంపేసి ఇక్కడ హాస్పిటల్ జాయిన్ చేసి పారిపోయినారు. నేను లేను, మా ఆయన నిన్న చెప్పినాడు నాతో, నేను పెళ్ళికి వస్తలే, ఈడ బాబాయ్ మొక్కజొన్నలు రాసుకునేటు ఉండవి, నేను ఖచ్చితంగా వస్తలే నువ్వు అని చెప్పినాడు. అంటే నేను పొద్దున ఫోన్ చేసుకున్నాడు, నేను వస్తున్నా అంటే వస్తున్నా అని చెప్పినాడు. అంతలోగానే ఇట్లా చేసిపోయినారు అని మాకు న్యాయం చేస్తే ఎవ్వరూ లేరు. లేదు నానేమి నా పిల్లలు గతేమి మాకి శివాని వచ్చి ఏదో ఒకటి న్యాయం చేయాలా. శివాని దగ్గర ఉన్న వాళ్ళ భర్త గొర్లకాంత్ తోటి వీరేష్ రావాలా, శివాన్ రావాలా. మాకి ఏమి తప్పు చేసినా నేనే అని ఒప్పుకొని మాకు ఏదైనా చేయాలి, నాకి నా పిల్లలకి. నా అక్క కొడుకు రామకృష్ణ, మా ఊళ్ళు మా పెద్దమ్మలు మా అన్న రామాంజనేయులు అందరూ నిన్న ఈరోజు ఉదయం మా పెద్దమ్మని దొరుకుని మా అన్న పోతున్నాడు. మా ఫ్యామిలీ మా అక్క మా పాప మా రామకృష్ణ భార్య నిన్న మధ్యాహ్నం ఊరికి వెళ్ళారు. ఆ విషయంలో మా అన్న మా రామాంజనేయులు ఏం రా ఊరు పోతలే, పెళ్లి కూతురు ఆడ ఏడుస్తుంది, పాప ఏడుస్తుంది అని మా ఓన్కి ఫోన్ చేస్తే నేను రాను అంటే మా అన్న ఎందు కొరకు రావు, ఆడ పాప ఏడుస్తుంది అనే విదేశం గదిరిస్తే ఫోన్ చేసి ఇలా అని ఫోన్ ఇస్తలేదు నాకు అది చేసిందని మా ఆయన చెప్పినాడు. మా అల్లుడు చనిపోయిన రామకృష్ణ వచ్చేసి మా అన్న ఫోన్ మాట్లాడినాడు. మా అన్న ఫోన్ చేసి ఏందమ్మా ఏం గంటు పెట్టినావని మా ఓన్కి ఫోన్ చేసి ఇబ్బంది టార్చర్ పెడుతున్నావు, ఇప్పటికే నువ్వు చేసింది మాకు మర్యాద లేనట్టు అయిపోతుంది ఎందుకని మా అన్న మాట్లాడితే మా అన్నను బండబూతులు తిట్టింది. అయినా కూడా ఇప్పుడుగా చేసినా మళ్ళగానే చేస్తే బాగుండదని మా ఆయన చెప్పి వెళ్ళిపోయాడు, వానికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మా అన్న పోయి రాజోలికి వెళ్ళేలోపే అక్షంతలు వేసేలోపే ఈ ఘటన తెరిచింది. మా అమ్మ మా పెద్దమ్మ మా పాపలు అందరూ తిరిగి రిటర్న్ వచ్చినారు. వచ్చేసి వాళ్ళు ఇజ్రానా శివాని అనే అమ్మాయితో పాటు ఇద్దరు బాయ్స్ ఆ ఇజ్రానాతో ఇద్దరు వచ్చి మా ఓన్ని ఇంటి దగ్గర ఉన్న ఫోన్ చేసి ఇంటి దగ్గరకు వచ్చి చంపి వాళ్ళే ఆటోలో తీసుకొని వచ్చి అడ్మిట్ చేసి ఇక్కడ వచ్చి ఏం కావాలి ఏమి విషయం ఈ పిల్లోడు మీకు ఏం కావాలంటే నా మూడు కావాలన్నా అని చెప్తే పాప సంతకం పెట్టింది. మా చనిపోయిన భార్య తండ్రి నరసింహులు ఆయన వచ్చేపాటికి వాళ్ళు శివాని వాళ్ళతో పాటు 4 ఉన్నోళ్ళు పరారులో ఉన్నారు. పొద్దున ఉదయం 9 గంటల నుంచి మేము ఇక్కడ ఉన్నాము. ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ మాకు సహకరించలేదు. మేము అదే శివాని వాళ్ళ అమ్మ
వాళ్ళమ్మ వచ్చి ఇక్కడ ఉన్నది. ఆమెని ఎలాంటి క్వశ్చన్ ఇంతవరకు ఏం జరిగిందని ఇంతవరకు నిలదీయలేదు. ఇప్పుడు వచ్చి అందరూ మాట్లాడుతుంటే ఆమె నాకేం తెలియదు అని చెప్తుంది. ఇది మాకు జరిగింది. మాకు న్యాయం జరగాల్సిందే. పాప చిన్న పిల్లలు, ఆ పాపకు న్యాయం జరిగితే మాకు కావాల్సింది అదే. అంతకు మించి న్యూస్ ఊరేసుకున్నాడు అనేది ఫేక్ న్యూస్. ఆ పిల్లోడు స్వతంత్రంగా ఆగాయితం చేసుకునే అబ్బాయి కాదు. వాళ్ళు నలుగురు వచ్చి చంపి వాళ్ళే తీసుకొని వచ్చినారు. ఆడ చుట్టుపక్కల వాళ్ళు ఏమైంది ఏమంటే వాళ్ళే వచ్చి ఊరేసుకొని చచ్చిపోయి మేమే కాపాడుతున్నామని ఉల్టా వాళ్ళే క్వశ్చన్ వేసి ఇక్కడ వైరల్ చేస్తున్నారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి సుమారు 6.60 కోట్ల విలువైన 3 వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత శ్రీ ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కూడి శుక్రవారం నాడు విరాళంగా అందించారు. దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావులకు దాత అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కిరీటాలను శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ, అదే మరి సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. ఆ చరిత్ర అయినప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను. ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క ఏడుకొండల వాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటిమిట్టకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా విన్న తర్వాత మళ్ళీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ యొక్క సర్క్యూట్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ కొండపైన, ఈ కొండల పైన నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలని, మెడిసినల్ ప్లాంట్లు పెట్టాలని. ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క నామస్మరణంతో మనం ముందుకు పోతూనే ఆ గాలి కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నాను. దానికి ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఒంటిమిట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజంగా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇక్కడే పక్కనే ఆ రోజు నేను చూశాను, చెరువు కూడా బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం. ఇక్కడ ఎవరైనా వస్తే ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండడానికి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా, పవిత్రమైనటువంటి టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవాలయాలు అనేటివి మన వారసత్వ సంపద. మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ దేవాలయాలు రాకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద భారతదేశంలో కుటుంబ వ్యవస్థ. ఈరోజు మన కుటుంబం కోసం మనం ఆలోచిస్తాం, ఒకరికొకరు భద్రత ఇస్తాం, కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు. అలాంటి వ్యవస్థను కాపాడుకొని మన తర్వాత కూడా మన వారసులకు మనం అప్పజెప్పవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి. రాముని పాలన ఇవ్వాలని, రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్ష అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన, నా ధ్యేయం. తప్పకుండా చేస్తానని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడిగా, ఆయన సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి పరిపాలన రావాలి. ఈ రామరాజ్యంలో
పేదరికం పోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక శుభ సందర్భంలో కోరుతున్నాను. నేను ఎన్నో ఇప్పటికి మీరు చూస్తే సంస్కరణలు తీసుకొచ్చాం. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి నెంబర్ 1 కానీ నెంబర్ 2 దేశంగా తయారవుతుంది. నా ఆలోచన ఒకటి, రామరాజ్యం అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి. పేదరికమే కాదు, ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాం. భక్తులందరం సమానమే. అలాంటిది డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను ఇక్కడ చూశాను. ఏదైతే ప్రతాప్ రెడ్డి గారు ఈ దేవాలయం కోసం దగ్గర 6.5 కోట్ల రూపాయలు విలువ చేసే కిరీటాలు దేవునికి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా శుభ సందర్భం. మన వాళ్ళలో భక్తులున్నారు. డబ్బులు సంపాదించడమే కాకుండా దేవుళ్ళకి ఆ డబ్బులిచ్చి దేవాలయాలను కూడా ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇంకో పక్క మానవ సేవే మాధవ సేవ. దేవునికి సేవ చేయడం అంటే మనతో సమానంగా ఉండే పేదవాళ్ళని పైకి తీసుకురావడం చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్నే నేను ఈరోజు కూడా మాట్లాడాను. ప్రతి ఒక్కరిని ఒక విషయం విజ్ఞప్తి చేశాను. మార్గదర్శి బంగారు కుటుంబాలు రాష్ట్రంలో 20-30 లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి, అట్టడుగునున్నారు. ఒక 10 లక్షల కుటుంబాలు ఆర్థికంగా పైనున్నారు. అలాంటి వారు పేదవాళ్ళని ఆదుకొని శ్రీరాముడిని స్ఫూర్తిగా తీసుకొని ఒక మంచి కార్యక్రమం చేయగలిగితే అది మన జీవితంలో చరితార్థం అవుతుంది. మనకు కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడే భక్తులు కూడా ఆలోచించాలి. సాటి మానవుణ్ణి మానవుడిగా చూడాలి. అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. అదే రామరాజ్యం, అదే శ్రీరాముడు ఆకాంక్షించినటువంటి రామరాజ్యం అని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాంటి శ్రీరామచంద్రుడి ఆలోచన ప్రకారం మళ్ళీ రామరాజ్య స్థాపన కోసం మీ ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పవిత్రమైన రోజు. మనమందరం కూడా దేవుని ఆశీస్సులు తీసుకున్నాం. అలాంటి సందర్భంలో మన కుటుంబం బాగుండాలని కోరుకోవడమే కాకుండా సాటి మానవుడు కూడా బాగుండాలని కోరుకొని ఆ సంకల్పంతో ముందుకు పోవాలని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కారాలు. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. హలో హలో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ కూడా మొదలు పెడతాం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అదే మరి చైర్మన్ గారు చెప్తున్నా, బోర్డు మీటింగ్లో పెట్టి, ఇది కూడా మనకు పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవ్వరు కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ వర్గాలతో ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వడ్లమానులో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అగిరిపల్లిలో హామీ ఇచ్చినట్టుగా అర్హులైన వారందరికీ ఇల్లు నిర్మాణం చేశాకే ఓట్లు అడుగుతానన్నారు. ఇక P4తో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సంపద అనేది ఒకరికే పరిమితం అవ్వకూడదు. 10 మంది సంపన్నులు 20 మంది పేదలకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. అగిరిపల్లిలోని 206 కుటుంబాలను గుర్తించామని, అర్హులందరికీ స్థలం ఇచ్చి ఇల్లు కట్టాకే
మళ్లీ ఓట్లు అడుగుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ 206 కుటుంబాలను నూజివీడు కంపెనీ అధినేత ప్రభాకర్ కు అప్పగించిన చంద్రబాబు వారి కోసం ముందుకు వచ్చిన ప్రభాకర్ తో పాటు మరికొంతమందిని అభినందించారు. సంపన్నులు పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావటం అభినందనీయమన్నారు. బీసీ వర్గాలతో మాట్లాడుతూ టీడీపీకి మొదటి నుంచి వెన్నెముక బీసీలేనని, ప్రధాని మోదీతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్టు వివరించారు. త్వరలోనే బీసీల సంరక్షణ చట్టం తీసుకువస్తామని, బీసీలకు కార్పొరేషన్ను పెట్టి అభివృద్దిలోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఇక ఎన్టీఆర్ హయాంలో బీసీ గురుకులాలొచ్చాయి. ఫారెన్లో చదువుకునే బీసీ విద్యార్థులకు 15 లక్షల సహాయం అందిస్తున్నామన్నారు. సివిల్స్ గ్రూప్ వంటి ఉన్నత ఉద్యోగాలకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు అండగా ఉంటామని చెప్పారు. మీ భర్త ఏం చేస్తాడమ్మా? మా భర్త డ్రైవర్ సార్. డ్రైవర్. ఆటో ఉందా? లేదు, బయట డ్రైవర్ గా పనిచేస్తాడు. సార్. ఓకే, అంటే డ్రైవర్ గా డబ్బులు సంపాదించి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నారు. నువ్వేం పని చేస్తావు? నేను ఇంట్లో ఉంటాను సార్. ఇంట్లోనే ఉంటావు. అవును. నువ్వేం చదువుకున్నావా? 7th క్లాస్. 7th క్లాస్ చదువుకున్నావు. మీ ఇంట్లో ఇంకెవరు ఉంటారు? పెద్ద పాప ఇంటర్ చదువుతుంది. చిన్న పాప 9th కంప్లీట్ సార్. బాబు 7th కంప్లీట్. మేము 5 మెంబర్సే ఉంటాం. ఇంటర్మీడియట్, 9th, 7th క్లాస్. అవును సార్. ఆస్తులు ఏమి లేవు? నువ్వేం వ్యాపారం కూడా లేదు? భర్త సంపాదించే మేము అందరూ ఇల్లు ఉందమ్మా? లేదు, రెంట్కే ఉంటాం. రెంట్కే ఉన్నారు. ఓకే. ప్యారీ రేష్మా మీరే చూశారు. ముగ్గురు పిల్లలు కూడా ఒకరు ఇంటర్మీడియట్ అమ్మాయి, రెండో అమ్మాయి 9, అబ్బాయి 7వ తరగతి. భర్త డ్రైవర్, బయట పోయి పనిచేస్తాడు. ఆ డబ్బులతో బతుకుతున్నారు. ఇల్లు కూడా లేదు. ఇల్లు లేదు, ఆస్తి లేదు. ఇది ఆవిడ. ఇది మీ ఇంటికి ప్రభుత్వం ఏమి ఇస్తుందమ్మా? ఒక రేషన్ కార్డు వస్తుంది. రేషన్ కార్డు, దీపం పథకం వస్తుంది. డోక్రా ఉన్నాం సార్. డాక్రాలో ఉన్నారు. దీపం వస్తుంది, రేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రామ్మా. నమస్కారం సార్. మాట్లాడమ్మా. దగ్గర. పేరు బోనం లక్ష్మీ దుర్గా. మాది ఆగిరిపల్లి. మాది క్యాస్ట్ ముదిరాజులు సార్. చెప్పమ్మా. హస్బెండ్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. బోన్ క్యాన్సర్తో చనిపోయారు. నాకు పాప బాబు అండి. నాకు ఇల్లు కూడా లేదు. అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నా పిల్లలకి చదువు కల్పించాలని కోరుకుంటున్నాను. నాకు పింఛన్ కూడా రావట్లేదు. నీకు పింఛన్ రావట్లేదు సార్. విడో పెన్షన్ రావడంలో మామయ్య గారికి వస్తుందని నాకు మ్యాపింగ్ డివైడ్ అవ్వలేదని ఆఫ్ చేశారు సార్. ఓకే. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావా? నేను 9th క్లాస్ చదువుకున్నాను సార్. 9th క్లాస్. ఇల్లు కూడా లేదు. ఇల్లు ఏమన్నా కట్టించమని కోరుకుంటున్నాను. నువ్వేమన్నా పని చేయడానికి? కూలికే వెళ్తున్నాను సార్. పిల్లల్ని కష్టంగా ఉంది కొంచెం నాకు. ఓకే. 2 పిల్లలు సార్, పాప బాబు. పాప ఏం చదువుతుందమ్మా? పాప UKG, బాబు అంగన్వాడీకి వెళ్తున్నాడు. నాకేమైనా జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నాను సార్. ఈ అమ్మాయిని చూశారు. పాపం మామకు పింఛన్ వస్తుందని వితంతో అయినా పింఛన్ ఇవ్వడం లేదు. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఇమ్మీడియట్గా ఆ అమ్మాయికి పింఛన్ ఇచ్చే బాధ్యత శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెల నుంచి ఆ అమ్మాయికి పింఛన్ వస్తుంది. అదే సమయంలో ఆ అమ్మాయికి ఇల్లు కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఇప్పుడే నేను మార్గదర్శనం మాట్లాడిస్తాను. ఆ అమ్మాయికి ఇల్లు కూడా కట్టించి ఉపాధి కల్పించడానికి ఏం చేయగలుగుతామో అవి కూడా వర్కౌట్ చేసి ఇప్పుడే అనౌన్స్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రభాకర్ గారు మైక్ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు ఇద్దరి సమస్యలు విన్నావు. 206 మంది ఉన్నారు ఇక్కడ. సమస్యలు సేమ్ సమస్యలే. నీ అభిప్రాయం ఏంటి? ఎట్లా చేయగలుగుతావు? అగిరిపల్లిని తీసుకొని ఊరంతా కూడా మేము చేసే పని చేస్తాం. సెక్రటరియట్ ఉంటుంది. ఈ సెక్రటరియట్ తీసుకోవాలి. అగిరిపల్లి సెక్రటరియట్లో ఆదాయం పెంచాలి అందరిది. ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీరు ఒక్కరే చేయగలుగుతారా? 2-3 కావాలని ఇస్తాం. మీరందరూ కలిసి ఇప్పుడు వాళ్ళ చదువు విషయం చూశారు. ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా మీరు వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చి అండగా నిలబడి చదివించి వాళ్ళని పైకి తీసుకురావాలా. ఏం చేస్తారు చెప్పండి. ముందుగా సార్ ఈ అవకాశం కల్పించినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ ఆగేరిపల్లి గ్రామంలో 1975 నుంచి 85 మధ్య చాలాసార్లు ఈ గ్రామానికి రావడం నేను వస్తుండేవాడిని. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో
కాటన్ సీడ్ ప్రొడక్షన్ చేస్తుండేవాళ్ళం. ఎందుకంటే నాకు ఈ ప్రదేశం అంతా తెలుసు. మరి మంత్రి గారు చెప్పగానే దానికోసం అని చెప్పి నేను ముందుకు వచ్చాను, దీంట్లో పార్టిసిపేట్ చేద్దామని. కాకపోతే ఈ కార్యక్రమం గురించి నాకు పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల మీరు అడగంగానే నేను ఇందాక చెప్పలేకపోయాను. ఈ యొక్క మీ యొక్క స్కీమ్ చాలా మంచి స్కీమ్ ఇది. ప్రతిసారి కూడా ప్రతి టర్ము మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి మంచి స్కీమ్స్ మీరు ఆలోచించి దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్స్ని మీరు పెడుతూ ఉన్నారు. అదే రకంగా ఈ P4 స్కీమ్ కూడా చాలా మంచి స్కీమ్ ఇది. దీంట్లో మీరు చెప్పిన విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 200 ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ మెషినరీ యొక్క సహకారంతో మేము చేయగలిగినటువంటి సపోర్ట్ చేస్తాము. దరిదాపు ఈ 4 సంవత్సరాల పీరియడ్లో అన్నీ ఒకరోజు చేయలేకపోవచ్చు. ఈ 4 years పీరియడ్లో ఒక 20-25 కోట్ల రూపాయల వరకు మా వైపు నుంచి నేను సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్గా చేస్తామండి. దీంతోపాటు మా ఊరి పక్కనే నూజివీడి పక్కన తొక్కులూరు గ్రామం, అక్కడ కూడా ఇటువంటి స్కీము మీ యొక్క ఆదేశాలతో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇది కాకుండా అదనంగా అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చాడు. 4 సంవత్సరాల్లో ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కార్యక్రమంలో ముందుకొచ్చాడు. ప్రభుత్వం చేసేదానికి అదనంగా 15-20 కోట్లు ఖర్చు పెడతారు. డబ్బులు ఒక ఎత్తైతే మీరు చూపించే స్ఫూర్తి, టైమ్లీ వాళ్ళకి ఇచ్చే సలహాలు చాలా ముఖ్యం. మీరేం చేయాలంటే ఒక COOని ఒకరిని పెట్టి, మీకు చాలా వెంచర్స్ ఉంటాయి. ఎన్ని కంపెనీలు ఉన్నాయి మొత్తం? 5 కంపెనీస్ ఉన్నాయి సార్. 5 కంపెనీలు ఉన్నాయి. 5 CEOలు ఉంటారు, MDలు ఉంటారు, అందరూ ఉన్నారు. మీ మేనేజ్మెంట్ కింద అందరూ పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ బిజినెస్లో కూడా మీరు మీ పిల్లలు చెప్పేదారు వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా ఒక వినూత్నంగా బాగా చదువుకున్న వాళ్ళని పెట్టి, ఇప్పుడు ఇద్దరు చూశారు మీరు. ఒక ముస్లిం గర్ల్, ఆ అమ్మాయికి అయితే భర్త డ్రైవర్, ఆ అమ్మాయి 9 వరకు చదువుకున్నది, 3 పిల్లలు ఉన్నారు. ఇంటి జాగా లేదు, ఆస్తులు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి. రెండో అమ్మాయిని మీరు చూశారు. ఎవరైతే దుర్గా అనే అమ్మాయి భర్త బోన్ క్యాన్సర్తో చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మామకు పెన్షన్ వస్తుందని పెన్షన్ కూడా ఇవ్వకపోతే విడోగా ఉంటే ఇప్పుడే ఈ నెల నుంచే పెన్షన్ ఇమ్మన్నాను. 12 నెలల్లో 12 × 4,000 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కానీ 2 పిల్లలు చదివించాలంటే అవకాశం లేని పరిస్థితి. కాబట్టి ఆ అమ్మాయి పిల్లల్ని ఏ విధంగా చదివించగలుగుతారు? ఆ అమ్మాయి యంగ్స్టర్ కాబట్టి ఆ అమ్మాయిని ఏ విధంగా ప్రోత్సహించి కొంత చదువు కూడా నేర్పించి కుట్టు మిషన్ ఇప్పిస్తామా, లేకుంటే ఒక 2-3 గేదె ఆవులు పట్టిస్తే నెలకు ఒక 20,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా చేయగలుగుతామా? ఇలాంటి మీరంతా ఒక ప్రణాళిక తయారు చేసి ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ టీముకు మీకు అప్పచెప్తున్నా. మీ ఊరు చేయండి. ఈ ఊరు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ బాధ్యత షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మనతో సమానంగా నా ఉద్దేశం ఒకటి, ఈరోజు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, రేపు వీళ్ళ పిల్లలు మార్గదర్శకులుగా తయారు కావాలని, అంటే ఆ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని. ఇది కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఇప్పుడు ఉన్నాడు ప్రభాకర్ గారు, ఆయన ఒక 5,000 కోట్లు టర్న్ ఓవర్ ఉంది, ఆయన ఆదాయం వస్తుంది. ఆయన తిండి బంగారం తినడంలా, బంగారు మంచం మీద పడుకోవడంలా, మళ్ళా ఆయన పడుకునేది మామూలు బెడ్ మీదనే పడుకుంటాడు. ఆయన తినే తిండి మీకంటే తక్కువే తింటాడు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలని. మీరన్నా స్వీట్లు తింటారు, ఆయన స్వీట్ కూడా తినడు. అంటే దీనికి కారణం డబ్బులు సంపాదించడం అనేది అవసరం. దేనికి అవసరం అంటే ఒక మనిషి పైకొచ్చాడు, జీవితంలో అనుకున్న విజయాన్ని సాధించాడంటే ప్రభాకర్ని ఇప్పుడు నేను అన్నాను. మామూలుగా ప్రభాకర్ అయితే నూజివీడు ప్రభాకర్ అంటాం. ప్రభాకర్ ఒక పారిశ్రామికవేత్త, 5 కంపెనీలు ఉన్నాయి, 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పాను. ఆ కొలమానంకే ఈ డబ్బులు పనికొస్తాయి. శాశ్వతంగా మీకు పేరు ఉండాలంటే ఇలాంటి పేదవాళ్ళు కూడా మీతో సమానంగా పైకొచ్చి వాళ్ళని పైకి తీసుకొస్తే అది జీవితాంతం పూలే గారిని ఎట్ట గుర్తుపెట్టుకున్నామో
ఆ విధంగా ఈ ప్రాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. దానికోసం కోరుతున్నా, మేమందరం కూడా పనిచేసే తృప్తి కోసరం. ఒక జీవితంలో ఇంత కష్టపడుతున్నామంటే ఒక స్థాయి వరకు సొంతానికి కష్టపడతాం, వ్యక్తిగతంగా కష్టపడతాం, ఆ తర్వాత మంచి పేరు కోసం కష్టపడతాం. అలాంటి ప్లాట్ఫామే ఈ జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కానీ నేను అనుకునింది కానీ సక్సెస్ అయితే అవుతుంది, కానీ మీలో కూడా ఆలోచన రావాలి. నేను ముందే చెప్పాను, గుర్రాన్ని తీసుకెళ్ళి తొట్టి దగ్గర నిలబెడతాను, కానీ నీళ్లు తాకపోతే బలవంతంగా పోయలేని మళ్ళా ఒకటి తీసుకొని. కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తున్నా. అందరూ రావాలి. సమాజంలో పైకొచ్చిన 10% ముందుకు రావాలి. కింద నుండే వాళ్ళు కూడా మీకు కూడా ఒక ఆలోచన రావాలి. ఈరోజు నేను చూశాను అక్కడ ఇంట్లో యాదవుల కుటుంబం. మా తండ్రి గొర్రెలు మేపేవాడు, నేను గొర్రెలు మేపా, నా కొడుకుని కూడా గొర్రెలు పండించా. వాళ్ళ తండ్రి ఊరూరు తిరిగేవాడు, ఈయన ఊరూరు తిరిగాడు, ఇప్పుడు కొడుకును ఊరూరు తిప్పుతున్నాడు. మారాలి, ఆలోచన విధానం మారాలి. మీరు ఆలోచన విధానాన్ని మార్చుకోండి. నేను పూర్తిగా అండగా ఉండి పేదలకు న్యాయం జరిగే వరకు, మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్సలెంట్ ప్రభాకర్. 0 డేట్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే. ఒక మనిషిని పంపించే టెంపరవరీగా మా పేర్లన్నీ ఇస్తాం. అవసరమైతే మేము బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అప్పుడే తిరిగి ఓట్లు అడుగుతా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. తమిళ రాజకీయం విజయ్కు కష్టమే. ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు. జిల్లా కేంద్రంలో ఘనంగా హనుమంత్ జయంతి వేడుకలు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు మరియు మాలాదారులు. వనపర్తి జిల్లాలో వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని ముస్లింల భారీ ర్యాలీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.